హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజు చిన్ని కిచెన్లో టేస్టీగా బీరకాయ పచ్చడి చేయబోతున్నా. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో బీరకాయ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తినేస్తారు. ఇప్పుడైతే బీరకాయ పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. నేనైతే లేత బీరకాయలు తీసుకున్నా. ఈ బీరకాయలని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఈ బీరకాయకి ముచ్చికి దగ్గర నారలా ఉంటుంది కదా, తీసుకుని ఈ బీరకాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1 కప్పు వేసుకోవాలి. మనం కారం ఎంత తినాలనుకుంటే అన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇవైతే ఫ్రై అయిపోయి వేరే బౌల్లో తీసుకుని చల్లారనివ్వాలి. ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి బీరకాయలో వాటర్ ఎలా వచ్చేస్తుందో. ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చూడండి బీరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయి అవి కూడా వేసేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. ఇందాక వేసుకున్న ఉప్పు అయితే సరిపోలేదు, ఇంకో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చూడండి బాగా మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. పచ్చడి కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. చూడండి పోపు అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బీరకాయ కర్రీ తినని వాళ్ళకి ఇలా బీరకాయ పచ్చడి చేసి పెట్టండి, చాలా బాగా తినేస్తారు. ఈ పచ్చడిని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టేస్టీగా బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ బీరకాయ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఒక బాటిల్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, టేస్టీగా బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.